హలో ఫ్రెండ్స్. మన అనాలిసిస్ ప్రకారం నా మార్నింగ్ డ్యూర్ వచ్చేసి 23,400 కాల్‌లో 140 దగ్గర తీసుకున్నాను. 130 దగ్గర నేను యావరేజ్ చేశాను. నా యావరేజ్ ప్రైస్ 135 అయింది. తర్వాత ఒక 5 పాయింట్స్ ఇది ప్రాఫిట్ ఇచ్చింది. బట్ నేను వర్క్ చేయలేదు. వెయిట్ చేశాను. అంటే దీని దగ్గర నేను యావరేజ్ చేశాను. 99 అనేది నా ఫైనల్ స్టాప్ లాస్ పెట్టాను. దీనిలో ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. తర్వాత నేను ఇంకా డేటా అనేది కంప్లీట్ బేరిష్ అయింది. సో, వెయిట్ చేశాను పుల్ బ్యాక్ కోసము. చేసి నేను 23,500 పుట్‌లో నేను 165 దగ్గర తీసుకున్నాను. దీనికి నేను ఎక్కువ రిస్క్ వదలుచుకోలేదని చెప్పేసి నేను 149 అనేది స్టాప్ లాస్ పెట్టాను. దాన్ని ట్రైల్ చేశాను 155కి. సో, ఆల్మోస్ట్ ఇదొక 30 పాయింట్స్ ఎళ్ళింది. బట్ నేను డే హై అనేది ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. వీవాప్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. 155 అని నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. తర్వాత అది మన అనాలిసిస్ ప్రకారం మంచి బుల్లిష్ ఎళ్ళిద్ది. బట్ 2 స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల నేను ఇంకా ట్రేడ్ చేయలేదు. ఒక స్కాల్ప్ ట్రేడ్ చేశాను కాల్ సైడ్ సెకండ్ హాఫ్‌లో అది ఇంకా రికార్డ్ చేయలేదు. ఇవన్నీ మీరు విట్‌నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.